అనగనగా రామాపురం అనే ఊర్లో రాఘవరావు మరియు సుజాత అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ వాళ్లకున్న భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఎప్పటిలాగే పొలానికి వెళ్లాడు రాఘవరావు. అక్కడ పొలం గట్టున అటువైపుగా వెళ్తున్న కృష్ణారావుతో, యారా కృష్ణ, ఎలా ఉన్నావ్? ఇలా రారా. నీతో మనసు విప్పి మాట్లాడి చాలా రోజులైంది. పనులెప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలా చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుందాం. హా రాఘవా, బావున్నాన్రా. నువ్వు బావున్నావా? నీకు తెలిసిందే కదరా, పొలం పనులు మొదలయ్యాయి. క్షణం తీరుకుండటం లేదు. పోనీలేరా, ఏంటి సంగతులు? ఏముంటాయిరా, అలా ఒక్కో పని చేస్తూ వస్తున్నా. ఇంతకీ నీ సంగతేమిటి? మరి నీ పొలం పనులు ఎక్కడి వరకు వచ్చాయిరా? నీకు తెలియందేముంది రాఘవా, ఇదిగో ఇప్పుడే నా పొలమంతా దున్నుంచాను. వర్షం కోసం ఎదురుచూస్తున్నాను. వర్షం పడగానే పంట వేయాలని ఆలోచనలో ఉన్నాను. చాలా మంచి ఆలోచన కృష్ణ. కాని ఎప్పటిలాగే వర్షం సమయానికి కురుస్తుందో లేదో కాస్త ఆగి చూడాలి. ఆ వర్షాలు సమయానికి కురవకపోవడం వల్ల మనం సావుకారు దగ్గర తెచ్చిన అప్పు ఇంకా తీరకపోగా మరింత పెరిగిపోతుంది. వడ్డీలు కట్టుకోవడం నా వల్ల కావటం లేదురా రాఘవా. నీ ఒక్కడి పరిస్థితే కాదు కృష్ణ, ఊర్లో ఉన్న అందరి పరిస్థితి ఇదే. కనుక ధైర్యంగా ఉండు. వర్షం సకాలంలో కురవాలని ఆశిద్దాం. నా ఆశలన్నీ ఈ పొలం మీదే పెట్టుకున్నాను. సరేగాని రాఘవా, నేనింటికి వెళ్లే సమయం అవుతుంది. మళ్ళీ కలుస్తాను. అలా ఇద్దరూ ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు. కాని రాఘవరావు మదిలో మాత్రం కృష్ణారావు చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్లగానే అరుగుమీద కూర్చుని ఆలోచనలో ఉండిపోతాడు. అది గమనించిన సుజాత, ఏవండి ఏవండి, ఏంటి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మీరు పరధ్యానంలో ఉన్నారు. ఒంట్లో ఏవైనా బాగోలేదా? చెప్పండి. సుజాత, అలాంటిదేమీ లేదు. కాని ఈరోజు పొలం దగ్గర మన కృష్ణ కనిపిస్తే పలకరించి మాట్లాడాను. కృష్ణ మాటలే నాకు గుర్తు రావడంతో ఆందోళనలో ఉన్నాను. అవునా? ఏం మాట్లాడుకున్నారిద్దరూ? మీకంత ఆందోళన కలిగించిన విషయం ఏంటో చెప్పండి. నాకు సాధ్యమైనంతవరకు ఉపాయం చెప్పేలా చూస్తాను. అదే సుజాత, పొలం కోసమని మనం షావుకారు దగ్గర తీసుకున్నప్పు ప్రతి ఏటా పెరిగిపోతుంది. ఈ సంవత్సరమైనా పంట చేతికంది అప్పు తీరుతుందా అని ఆలోచిస్తున్నా. ఎందుకండి అన్ని పాడాలోచనలు పెట్టుకుంటారు? అన్నీ మంచిగా జరుగుతాయిలేండి. ఈ సంవత్సరం పంటొచ్చి మీకు అన్ని విధాలా లాభాలొస్తాయండి. మీరు కంగారు పడకండి. ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నావు. ఎంత ఆశించినా ఫలితమేది? సర్లే, నాకు ఆకలిగా ఉంది. ఏం చేసావు? కాస్త పెడితే తినేసి నిద్రపోతాను. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయానండి. ఇదిగో మీకిష్టమని చేపల పులుసు చేశాను, తెస్తున్నాను, ఆగండి. అలా సుజాత మరియు రాఘవరావు కలిసి భోజనం చేసి నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు ఉదయం లేచి ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. అలా ఉండగా అదే ఊరిలో నివసిస్తున్న లక్ష్మి సుజాత దగ్గరకొచ్చి, సుజాత, సుజాత, ఇంట్లోనే ఉన్నావా? మన ఊరు బడి దగ్గర ఉపాధి మార్గం కోసం సభ జరుగుతుందని చెప్పారు. నేను వెళ్తున్నా, నువ్వు వస్తున్నావా? అవునా? నేను వస్తాను. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయను? సరే, తొందరగా తయారవ్వు. ఇద్దరం కలిసి అలా వెళ్దాం. అలా లక్ష్మి మరియు సుజాత కలిసి ఊర్లో ఉన్న పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడికి ఊర్లో ఉన్న గ్రామస్తులు కూడా హాజరయ్యారు. అందరూ అక్కడ సభ పూర్తయ్యాక ఎవరు దారిన వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తూ, ఏం లక్ష్మి, ఈ రోజు జరిగిన సభలో నీకేం నచ్చింది? మరి నువ్వేదైనా మొదలు పెట్టాలనుకుంటున్నావా? చెప్పడానికి వినడానికి అన్నీ బాగున్నాయి, కానీ అవన్నీ చెయ్యాలంటే పెట్టుబడి కావాలి కదా. దానికి మా ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. జరగని దాని గురించి ఆలోచించడం కూడా వ్యర్థం. పార్వతి, మరి నీ సంగతేంటి? నా సంగతి కూడా నీ మాదిరిలాగే ఉంది. ఏం లాభం? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనున్నట్లు ఉంటుంది నా వ్యవహారం. అయినా నా సంగతి అలా ఉంచు. సుజాత, మరి నీ సంగతేంటి? ఈ రోజు చెప్పిన ఉపాధి మార్గం నాకు చాలా నచ్చింది. నేనెలా అయినా అది చెయ్యాలనుకుంటున్నాను. ఏంటి నువ్వా? నీ వల్ల అవుతుందా? ఇప్పటికే మీ పొలం మీద చాలా అప్పులు చేసేశారు. మళ్ళీ దీనికంటే డబ్బులెక్కడి నుంచి తెస్తారు? మీకిన్నప్పులున్నాయని తెలిస్తే ఎవ్వరూ డబ్బులివ్వడానికి ముందుకు రారు. ఏంటి పార్వతి, నీకు చేతనైతే సహాయం చెయ్యాలి, లేకపోతే మానేయాలి. కాని నా పరిస్థితిని చూసి ఇంత అవహేళనగా మాట్లాడనవసరం లేదు. ఏదో ఒకరోజు నువ్వే నన్ను చూసి గర్వపడేలా చేస్తాను చూడు అని ఆగ్రహం వ్యక్తం చేసింది సుజాత. ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా పెద్దలు? అయినా నువ్వెలా పోతే నాకెందుకులే అమ్మా. అప్పులున్నాయి, జాగ్రత్త పడతావేమో అని చెప్పాను. నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో. సర్లే, ఇంక నేనెళ్ళొస్తాను. పార్వతి అన్న మాటలకు బాధపడుతున్నావా సుజాత?
అది చెప్పింది కూడా ఒక విధంగా నీ మంచికే కదా. ఏంటి లక్ష్మి, అదంది అంటే అర్థం ఉంది. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా అంటున్నావేంటి? సరే, నీ ఇష్టం. నీకు ఎలా వీలుంటే అలా చెయ్యి. నేనింటికెళ్ళాలి. అక్కడ మా వారు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అలా అందరూ ఎవరిళ్లకి వాళ్లు చేరుకున్నారు. సుజాత వాళ్ళ ఆయన రాఘవరావు ఇంటికి రానే వచ్చాడు. అది గమనించి, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఊర్లో అందరితో మాటలు పడలేకపోతున్నాను. ఒక్కొక్కరు అన్న మాటలకి నా రక్తం మరిగిపోతోంది అని గట్టిగా రాఘవరావుకి వినపడేలా అంటుంది. ఏంటి సుజాత, ఈరోజు కొంచెం వేడివేడిగా ఉన్నావు? ఏమైంది? ఎందుకలా చిరాకు పడుతున్నావు? ఈరోజు పాఠశాల వద్ద ఉపాధి మార్గాల కోసం చాలా చక్కగా వివరించారు. అక్కడ పార్వతి వస్తున్న దారిలో మనకున్న అప్పుల్ని అందరి ముందు చెప్పి నన్ను అవమానించిందండి. అదన్న మాటలకి నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. వాళ్ల మాటలెందుకు పట్టించుకుంటావు? పరిస్థితులు బాగోలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? అందుకే అండి, నేను మీకు సహాయపడాలనుకుంటున్నాను. నేనొక ఆవుని కొని దానిని పెంచి అదిచ్చిన పాలతో ఆదాయం పొందాలి అనుకుంటున్నాను. అందువల్ల మీకు ఒక విధంగా భారం తగ్గుతుంది. ఏమంటారు? సరే, నువ్వింతగా చెప్పాక ఎలా కాదనగలను? తప్పకుండా రేపే మన ఊరు షావుకారు గారితో మాట్లాడి డబ్బులడిగి నువ్వు అడిగింది తెచ్చిపెడతాను. అలా సుజాత చెప్పిన మాటలు రాఘవరావుకి సబబుగా అనిపించి షావుకారి కాళ్లావేళ్లా పడి డబ్బులు తెచ్చి దానితో ఆవును కొని ఇంటికి తీసుకునొస్తాడు. ఇదంతా చూసిన గ్రామస్తులు అందరూ దీని గురించి చర్చించుకోసాగారు. అక్కడే ఉన్న గోపాలరావు రాఘవరావుని చూసి, రే రాఘవా, మీ ఆవిడ చెప్పిందని బాగానే ఆవును కొని తెచ్చావు. ఆవు కొనడానికి డబ్బులెక్కడేరా? మళ్ళీ అప్పు చేసావా? నీకు తెలియందేముంది గోపాల్, పొలం మీద రాబడేమీ లేదు కదా. అందుకే తన వంతుగా ఏదైనా సాయం చేస్తానంటే మంచి ఆలోచనే కదా అని తప్పక షావుకారు దగ్గర అప్పు చేయాల్సొచ్చింది. ఇప్పుడున్న అప్పుడు చాలవేట్రా, మళ్ళీ మెడకి దూడ తగిలించుకున్నావు. సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు గోపాలరావు. ఇంకోవైపు సుజాత చాలా ఆనందపడిపోతూ, చాలా సంతోషమండి. అందరిలాగే మీరు సహాయం చేస్తారో లేదో అనుకున్నాను. కాని నేను చెప్పిన విధంగా ఆవును తెచ్చినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. తేవడం వరకే నా బాధ్యత, మిగతాది నీదే, సరేనా? అలాగే అండి. అలా ఆ రోజు సుజాత చాలా సంతోషపడింది. కాని రాఘవరావు జరిగిన అవమానం గురించి చెప్పకుండా మనసులోనే పెట్టుకుంటాడు. అలా రోజూ వేకువజామున నిద్రలేచి అక్కడ శుభ్రపరిచి ఆవుకి సకాలంలో మేతను అందించేది. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆవు అతి కొద్ది సమయంలోనే పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఏవండి, చూసారా? ఈరోజు మన ఆవు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. రోజూ మనకి పాలు పెరుగుకి లోటు లేకుండా, పైగా దాని పేడ మన భూమిలో వేస్తే చాలా సారవంతంగా మారి అధిక దిగుబడొచ్చేలా చేస్తుంది. అవును సుజాత, వెంటనే ఈ రోజు నుండి దాని యొక్క పేడను మన పొలంలో చల్లే పనిలో ఉంటాను. మరి వచ్చిన పాలన్నిటినీ ఏం చేస్తున్నావు? అవా మన ఊర్లో అవసరమైన వాళ్ళకి అమ్ముతున్నానండి. దానితో నాకు ఆదాయం బాగానే వస్తోంది. సుజాత, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు. ఇదంతా మీ ప్రోత్సాహంతో సాధ్యపడిందండి. నా ఈ విజయం వెనకాల మీరే ఉన్నారు. సరే సరే, కాని ఈ నెల సంపాదించిన డబ్బులు ఇవ్వుకోండి. తీసుకుని వెళ్లి షావుకార్కి కట్టేసిరండి. చాలా చక్కగా గుర్తు చేశావు. ఇలా ఇవ్వు. అలా నెలనెలా సంపాదించిన డబ్బులు షావుకారుకి కట్టి రాఘవరావు యొక్క అప్పు కాస్త తగ్గుతుంది. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం మొదలయ్యింది. వర్షం కురవడంతో గ్రామస్తులందరూ పొలం పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ పొలం దగ్గర కృష్ణ రాఘవని కలుసుకున్నాడు. ఒరే రాఘవా, ఈసారి వర్షాలు బాగా కురుస్తున్నాయి. అందరి పొలాల్లో మొలకలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారైనా పంట చేతికంది అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒరే రాఘవా, నువ్వలా అందరి మంచి ఎలా కోరుకోగలవురా? అదే ఆ గోపాలరావును చూడు, ఎప్పుడూ నిన్ను ఏదో ఒక సూటిపోటు మాటలతో ఎత్తు చూపుతూనే ఉంటాడు. అలాంటి వాడికి కూడా మంచి జరగాలని ఎలా అనుకుంటావురా? ఒరే కృష్ణ, కొన్ని విషయాలు విడిచిపెట్టేయాలరా. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. చాలా మంచి మాట చెప్పావురా రాఘవా. అవును, మా చెల్లా ఏదో పాల వ్యాపారం చేస్తుందని విన్నాను. ఎలా జరుగుతుంది వ్యాపారం? పర్వాలేదు, ఏదో తన వంతు శ్రమ పడుతుంది. పైగా ఆ ఆవు ఉండడం వల్ల నాకు చాలా మేలు జరిగిందిరా. మంచివాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుందిరా రాఘవా. మా చెల్లాయిలాగే మా ఆవిడ్ని కూడా సొంతంగా ఏదో ఒకటి చేయమని ప్రోత్సహిస్తాను. మంచి నిర్ణయం కృష్ణ. చక్కగా ఆలోచన చేసి ఏదో ఒకటి మొదలుపెట్టండి. అలా రాఘవ అందరినీ ప్రోత్సహిస్తాడు.
అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు గోపాలరావు పొలాలన్నీ చూసొచ్చి ఊరు రచ్చబండ వద్ద కూర్చొని సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోతాడు. అది చూసి అటుగా వెళ్తున్న కృష్ణ, ఒరే గోపాలరావు, దారిని పోయేవాళ్ళని ఏదో ఒకటనందే నీ మనసొప్పదు. ఇప్పుడు నేను వెళ్తున్నా ఏమీ అనకుండా అలాగే ఉన్నావు. ఏమైందిరా నీకు? ఈరోజు అన్ని పొలాలు చూసొచ్చాన్రా. అందరికీ ఎన్నులొచ్చేసాయి. రాఘవ పొలం అయితే చెక్కగా కనబడుతుంది. అందరిలానే నేను అన్నీ నా పొలానికి ఎట్టాను, కానీ పెద్దగా ఎన్నులొచ్చినట్టు కనిపించడం లేదు. ఇంటికి ఆడ పొలానికి ఏం మందులు కొడుతున్నాడ్రా? అదే, వాడు రసాయన ఎరువులు వేయకుండా సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేసి వాడుతున్నాడు. అందువల్ల వాడి పొలం చిక్కగా ఉంది. ఈసారి అడిగి పర్వాలేదు, పంట చేతికి వచ్చినట్టే. ఎన్నోసార్లు ఎక్కిరించి అవహేళన చేశాను. తీరా ఈ రోజు నా పొలమే సరిగా పండించలేకున్నాను. బాధపడకు గోపాలరావు, నువ్వు వెళ్ళి రాఘవను కలు. నీ సమస్యను చెబితే నీ పొలానికి చక్కని ఉపాయం చెప్పి నిన్ను ఒడ్డెక్కించగలడు. శరణు అని అంటే ఆపదలో ఉన్నవాడు శత్రువైనా సరే సహాయం చేసే గొప్ప మనసు కలవాడు నా మిత్రుడు రాఘవ అని గర్వంగా చెప్పగలను. వెళ్ళొకసారి రాఘవను కలు. ఎలా వెళ్ళమంటావు? ఏ మొహం ఎట్టుకుని వెళ్ళమంటావు? నేను చేసిన పనికి నాకే సిగ్గేస్తుంది. అయినా సరే వీళ్ళు చూసుకుని ఒకసారి కలిసే ప్రయత్నం చేస్తాను. మంచిది గోపాలం. గోపాలరావు అలా సిగ్గుతో వెనకడుగు వేశాడు. రాఘవని కలవలేదు. ఇంతలో పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. అందరి పొలాల దగ్గరకు షావుకారు వచ్చి ధాన్యం తీసుకోసాగాడు. అలా అందరి అప్పు ఎంతో కొంత తీరుతుంది. రాఘవది అప్పు అంతా తీరిపోతుంది. ఒక్క గోపాలరావుది తప్ప. ఏం చెయ్యాలో తోచక గోపాలరావు షావుకారు వద్దకు వెళ్లి, నన్ను మన్నించాలి సావుకారు. ఈ సంవత్సరం నాకు పంట సరిగా చేతికి అందలేదు. మరియు నేను స్వయం ఉపాధి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాను. దానికి కొంత డబ్బు కావాలి. తీసుకున్నప్పు ఇప్పటి వరకు రూపాయి వడ్డీ కట్టలేదు. సరిగా పంట కూడా ఇవ్వలేదు. నీ మీద నాకు నమ్మకం పోయింది. రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఇక్కడి నుండి వెళ్ళొచ్చు. దానితో గోపాలరావుకి దుఃఖం ఆగలేదు. అలా నడుచుకుంటూ వస్తుంటే కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి రాఘవని కలవటానికి వాళ్ళింటికి వెళ్లాలని బయలుదేరతాడు. అలా రాఘవ ఇంటికి చేరుకుని, రాఘవా, ఇంట్లోనే ఉన్నావా? ఒకసారి వస్తావా? మాట్లాడాలి. హా గోపాలరావు గారు, మీరా? రండి, ఇలా కూర్చోండి. ఆయన ఇంట్లో లేరు. వచ్చే టైం అయింది, కూర్చోండి. కాస్త మజ్జిగ తెచ్చిస్తాను. అవన్నీ ఇప్పుడేమో వద్దులే అమ్మా. రాఘవ లేకపోతే నేను ఇంటికి బయలుదేరతాను. అయ్యో, ఎంత మాట! వచ్చిన పని పూర్తి కాకుండా ఎలా వెళ్తారు? అదిగో మాటల్లోనే వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మజ్జిగ తీసుకొనొస్తాను. సరే చెల్లెమ్మా. అలా రాఘవ రాగానే క్షమాపణలు కోరి జరిగిన విషయం చెప్పి సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. చూసావా గోపాలరావు, విధి ఆడిన వింత నాటకం. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఇంకెప్పుడు వేరొకరి పరిస్థితి వెక్కిరించి మాట్లాడకు. అది చూసిన సుజాత చాలా మంచి పని చేశారని అభినందించింది. అలా ఆ రోజునుంచి గ్రామంలో ప్రతి మహిళ ఏదో ఒక స్వయం ఉపాధి కల్పించుకుని అప్పుల ఊబిలో నుంచి బయటకొచ్చి స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. మనం కూడా ఇబ్బందులని తలుచుకుని సమయాన్ని వృధా చేయకుండా ఉపాయంతో కష్టపడి ముందుకు సాగాలి.